మండుతున్న ఇండియా. దేశంలో నార్త్ నుంచి సౌత్ దాకా బానుడి బగబగలు. అనేక చోట్ల 45-48 డిగ్రీల టెంపరేచర్లు. మహారాష్ట్రలోని విదర్భ కుతకుత, తెలంగాణలో 20 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీలు. ఈ సీజన్ లోనే రికార్డు టెంపరేచర్. రాష్ట్రంలో మరో 3 రోజులు 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటున్న ఐఎండి రాష్ట్రంలో మరో 3-4 రోజుల పాటు ఎండలు ఇదే మాదిరిగా ఉంటాయని చెప్పేసి ఐఎండి అధికారులు చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపడతా ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈసారి వేసవి భీకర ప్రతాపం చూపుతోంది. ఉత్తర భారత్ నుంచి మధ్య భారత్ వరకు, విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉష్ణోగ్రతలు రోజు రోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. యూపీలోని బాందా జిల్లాలో అత్యధికంగా 48.2 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ రికార్డ్ అయింది. పొద్దున 10 దాటితే ఎవరు కూడా బయటకు రాకపోవడంతో బాందా సిటీ పగలంతా దాదాపు షట్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ 45-48 డిగ్రీల లోపు టెంపరేచర్లు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ ఐఎండి ఆయా ప్రాంతాలకు వరుసగా హీట్ వేవ్, సీనియర్ హీట్ వేవ్ అలర్ట్లను జారీ చేస్తుంది. ఎండల తీవ్రతతో తెలంగాణ కూడా అగ్నిగుండంలో మారింది. మొన్నటి దాకా ఉత్తర తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఎండల శాఖ ఇప్పుడు రాష్ట్రం అంతటా పాకింది. బుధవారం 20 జిల్లాలు రెడ్ జోన్ లోకి వెళ్ళాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎండల వేడి తీవ్రత అత్యధికంగా పెరగడానికి ప్రధానంగా ప్రపంచ స్థానిక పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పసిఫిక్ సముద్రంలో ఏదైతే ఎల్నినో ఏర్పడడం, వాతావరణ మార్పులతో పాటు స్థానికంగా ఆయా ప్రాంతాల్లో చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసం, టౌన్లు కాంక్రీట్ జంగల్స్ గా మారడంతో వేడి తీవ్రత పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. ఐఎండి అంచనాల ప్రకారం ఈసారి హీట్ వేవ్స్ ప్రభావం ఉత్తర పశ్చిమ భారత, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్య భారత్, మధ్యప్రదేశ్, విదర్భ, తూర్పు భారత్, ఒడిశా, జార్ఖండ్, దక్షిణ తూర్పు ద్వీపకల్పన ప్రాంతాల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని భాగాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ప్రజలు అలర్ట్ గా ఉండాలి. మధ్యాహ్నం కూడా అవసరమైతేనే బయటకు రావాలి. సీఎం రేవంత్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశం. ఏదైతే ఎండలు విపరీతంగా కొడతా ఉన్నాయో మొత్తం కూడా దంచి కొడతా ఉన్నాయి. దాదాపు 45 డిగ్రీలు 48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైపోయి మొత్తం కూడా బాణుడు బగ్గుమంటా ఉన్నాడు. బయటకు రాలేనటువంటి పరిస్థితి. బయటకు అడుగు పెడదామంటే కూడా అరే నీ అమ్మ ఎండ చంపుతా ఉంది. పొద్దుగాల 7-8 అయితే విపరీతంగా ఎండ కొడతా ఉంది. మొత్తం ఉక్కపోతా. హైదరాబాద్ లో అయితే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ఇదే ఎండ దెబ్బకు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కుర్చీ తాత మనం చూసినా కదా, మొత్తం కూడా కుర్చీ మడత పెట్టి అనేటటువంటి ఒక డైలాగ్ తోని ఆయన సోషల్ మీడియా మొత్తం కూడా ఊపేసిండు, షేక్ చేసేసిండు. సో అటువంటి కుర్చీ తాత నిన్న వడదెబ్బ ఎండకు తట్టుకోలేక, ఎండని భరించలేక ఆ వడదెబ్బకి ఆయన నిన్న చనిపోవడం జరిగింది. సో మరి ఈ వడదెబ్బకి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మరొకటి కూడా మనకు కనబడతా ఉంది. 5 మంది వడదెబ్బ తాకి చనిపోయినటువంటి పరిస్థితి. సో కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి. ఎండలు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి. ఎందుకంటే వర్షాలు ఏ రకంగా అయితే వడగాలులు వీచి వడగళ్ళ వర్షం ఏ రకంగా అయితే కురిస్తే మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉంటామో, ఇప్పుడు ఎండలలో కూడా అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు విపరీతంగా 45 డిగ్రీలు 48 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. కాబట్టి పిల్లలను కూడా, చిన్న పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర, ఏదో తల్లిదండ్రులందరూ ఏదో పనిలో పడిపోయి పిల్లలని గాలికి వదిలేసే ప్రయత్నం చేస్తారు, పిల్లలని పట్టించుకోరు. సో అటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లల పైన ఈ ప్రభావం పడొద్దు. పెద్ద వాళ్ళు కూడా ఆ ఎండని తట్టుకోవడం లేదు, ఎండని భరించడం లేదు. సో దానివల్ల ఇప్పటికే 5 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మరో వార్త. జీరో పొల్యూషన్ నగరంగా ఫ్యూచర్ సిటీ డిజైన్ అంట. మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు. ఆ జూబ్లీ చెక్ పోస్ట్ కాడ పోతే గంటలు నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడికైనా పోతే హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ట్రాఫిక్ లో సుక్కలు కనబడతా ఉన్నాయి ప్రజలందరికీ కూడా, హైదరాబాద్ వాసులందరికీ కూడా. ఎక్కడికైనా కదులుదామంటే కూడా కనీసం కదలలేనటువంటి పరిస్థితి. రోడ్డు మొత్తం కూడా బండ్లు, కార్లు, ఆటోలు కిక్కిరిసిపోతా ఉన్నాయి హైదరాబాద్ రోడ్.